గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మనము 9వ తరగతిలోని ఉద్యమ స్ఫూర్తి మొదటి భాగం పూర్తి చేసుకున్నాము. అందులో సంగం లక్ష్మీబాయి ఆనాటి ఉద్యమం తీరు తెన్నులు చెప్పారు కదా. మనము మిగతా పాఠాన్ని ఈరోజు తెలుసుకుందాం. విప్లవ సంఘం వాళ్ళ చర్యలు ఎక్కువగా విషాదాంతాలైపోయేవి. ఇంతకంటే ఘోరమైన దారుణాలు ఎన్నో వార్తాపత్రికలో వస్తూ ఉండేవి. బొంబాయిలో విదేశీ వస్త్ర బహిష్కరణ ఉద్యమం జరుగుతుంది. ఆ సమయంలో ఒక వ్యాపారి తన కారులో విదేశీ వస్త్రాలను వేసుకొని ఎవరు నాకు అడ్డు వస్తారు, నేను ఇలాగే వెళ్తాను అని అమ్మకానికి బయలుదేరాడు. అంటే అతనికి బ్రిటిష్ వాళ్ళ మద్దతు చాలా ఉంది. కాంగ్రెస్ సత్యాగ్రహాలు అతనిని వద్దు అని ప్రాధేయపడ్డారు, కానీ అతను వినలేదు. అప్పుడు ఒక యువకుడు అన్నాడు, నువ్వు ఆ బట్టలు అమ్మదలుచుకుంటే నీ కారు గిల్లల దగ్గర నేను పడుకుని ఉంటాను, నా మీద నుండి తీసుకపో అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే ఆ వ్యాపారి తన మీద నుండి పోతాడు అనే ఉద్దేశం కాదు, ఆగిపోతాడు అనే ఉద్దేశంతో అన్నాడు. కానీ ఆ వ్యాపారి బెదరలే. నిజంగానే ఆ యువకుని మీదుగా కారు తీసుకెళ్లాడు. ఆ యువకుని హాస్పిటల్లో చేర్పిస్తే 4 గంటల పాటు బ్రతికి తర్వాత ప్రాణాలు విడిచాడు. ఆ వ్యాపారి చర్యకు అందరూ షాక్ అయిపోయారు. యువకుడి మరణాన్ని వాళ్ళు తట్టుకోలేకపోయారు. కారు నా మీదంగా పోనివ్వమంటే వ్యాపారి అలాగే పోనిస్తాడంటే ఆ వ్యాపారికి బ్రిటిష్ వాళ్ళ మద్దతు ఉంది అని అర్థం. అందుకే ఇంత దారుణానికి పాల్పడ్డాడు. ఆ కథ అంతటితో ఆగలేదు. ఆ మర్నాడు ఆ యువకుడు ఎక్కడైతే చనిపోయాడో, అంటే ఎక్కడైతే అతనికి యాక్సిడెంట్ అయిందో అక్కడ ఈ సత్యాగ్రహులు గంధము పుష్పము పెట్టి జేజేలు కొడుతూ ఉంటే, తమ సోదరుడి మరణానికి వాళ్ళు సానుభూతి చెప్తూ ఉంటే పోలీసులు ఆ గుంపులను చెదరగొట్టి లాఠీ చార్జీ చేశారు. కొందరిని అరెస్ట్ చేశారు. ఆడవాళ్లను కూడా పికెటింగ్ చేస్తూ ఉంటే పోలీసులు వెళ్ళగొట్టారు. కానీ ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాళ్ళు మానవహారంగా పోలీసులకు ఎదురు తిరిగారు. ఆ గుంపును చెల్లా చెదురు చేయడం పోలీసుల వల్ల కాలేదు. ముర్షాబాద్ జైల్లో మణిలాల్ సేన్ అనే 17 సంవత్సరాల బాలుడు 60 రోజులు నిరసన వ్రతం చేసి చనిపోయాడు. జైలులో రాజకీయ ఖైదీలకు కల్తీ సరుకులు ఇస్తున్నారు, మంచి భోజనం పెట్టట్లే కాబట్టి తాను ఆ భోజనాన్ని తినను అని చెప్పి జతీంద్రనాథ్ నిరసన చేపట్టాడు. కానీ అక్కడ అతన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరూ లేరు. పార్లమెంటులో ఇతని మరణ వార్త బాంబు పేలినట్లు పేలింది. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అంటే కొంచెం ఆ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటది కదా. అలరో వీరుల మరణాలు కదిలించలేని బ్రిటిష్ వారి కర్కక్ష హృదయం ఒక 17 సంవత్సరాల బాలుడు చచ్చిపోతే పట్టించుకుంటారా వాళ్ళు? అతని తల్లికి ఈ దేశ భారతీయులకు బాధగా ఉంటుంది అంతే. జైళ్లలో రాజకీయ ఖైదీలను కొరడాలతో కొట్టినందుకు నెహ్రూ సయ్యద్ అహ్మద్ నిరసన వ్రతం చేపట్టారు. దేశంలో ఎక్కడ చూసినా అరెస్టులు, లాఠీ చార్జీలు, అత్యాచారాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం శిక్షించిన కొద్దీ ఈ సత్యాగ్రహ ఉద్యమంలో ఉన్న వాళ్ళకి ఇంకా కోపం పెరిగిపోయి ఇంకా రెచ్చిపోయి మరి ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఈ వార్తలు చదువుతున్నప్పుడు మాకు బ్రిటిష్ వాళ్ళు ఎలా అనిపించే వాళ్ళంటే రాక్షసుల్లాగా బతికి ఉన్న వాళ్ళ శరీరం నుండి రక్తం పీల్చే వాళ్ళలాగా అనిపించేవాళ్ళు. ఈనాడు మనలో కొందరు స్వాతంత్రం వచ్చాక దేశం పాడైపోయింది అంటున్నారు. బ్రిటిష్ రాజ్యమే బాగుండేది అని అనడం వింటూ ఉంటాము. కానీ ఆనాటి పరిస్థితి ఆనాడు ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది. ఇప్పుడున్న వాళ్ళు ఏ విధంగానైనా మాట్లాడతారు, ఎందుకంటే ఆనాటి బ్రిటిష్ వాళ్ళ అరాచకం మనకు తెలియదు కదా, కాబట్టి అలా అనుకుంటాం. మనలో మనకు గొడవలు జరిగినాయి కాబట్టి వేరే దేశం వాడొచ్చి మన దేశాన్ని ఆక్రమించుకోగలిగిండు. అంటే మన భారతదేశంలో ఉన్న రాజులు ఒకరితో ఒకరు కొట్లాట, ఎప్పుడు యుద్ధాలు చేస్తూ ఉండేవారికి మనలో ఐకమత్యం లేదు. ఆ విధంగా వేరే దేశం వాడు మన దేశాన్ని వచ్చి స్వాధీనం చేసుకుని 200 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ దేశస్తుల ముందు మన దేశంలో మనం ఉంటే మనం స్వతంత్రంగా ఉంటాం, మనకి ఏ హక్కులు లేవు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఒక బానిసలుగా చూశారు, అనాగరికులలాగా మనల్ని వాళ్ళు భావించారు. మనకింత భిక్షం పెట్టినట్టుగా కొన్ని సదుపాయాలు కల్పించారు. గ్రామీణులు ప్రపంచం మారినాక ఇంకా అజ్ఞానంలోనే ఉన్నారు. కరువు కాటకాలు మారెమ్మలలాగా ఊర్ల మీద పడి ఊర్లు చచ్చిపోయేవాళ్ళు. ఏ విధమైన వైద్య సౌకర్యాలు లేవు ఆనాడు. భారతదేశానికి ఒక ఛాందస దేశం అనే పేరు పెట్టారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ అన్ని మూఢాచారాలు పాటిస్తారు, వీళ్ళకు వైద్యం తెలియదు, ఏది తెలియదు అని మన దేశాన్ని వాళ్ళు వెక్కిరిస్తూ ఉండేవాళ్ళు. ఈ మాటలు వింటుంటే మరి ఒక భారతీయుడై ఉన్నప్పుడు ఎంత బాధ కలుగుతుంది, ఎంత అవమానం అనిపిస్తుంది. స్వతంత్రం వచ్చాక మన సమాజం వ్యాధిగ్రస్తం అయ్యింది అంటే దానికి మనుషులే బాధ్యులు. అంటే మనమే మన
మనకు వచ్చిన స్వాతంత్రాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోలేకపోతున్నాము. స్వతంత్రాన్ని తీసుకురావడం తప్పు కాదు కదా. రాజ్యం సుభిక్షంగా అంటే చల్లని పాలనలో ఉంటే మనిషి తన కుటుంబం తాను ప్రశాంతంగా ఉంటాడు. ఏమన్నా మంచి సమాజాన్ని అభివృద్ధి చేసే వాటి గురించి ఆలోచించగలుగుతాడు. మనం అసలు ప్రశాంతంగా లేనుము అంటే మనమే బతకడం కష్టంగా ఉన్నప్పుడు దేశం గురించి సమాజం గురించి ఏం ఆలోచిస్తాము? బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో మనము చాలా కష్టాలు పడ్డాము. ఆ కష్టాలకు ఆవేశం రాకుండా ఉంటే అతడు మనిషే కాడు. ఆ రోజుల్లో మన భారతీయులు పాములను చెట్లను పూజించడం విదేశీయులు అనేవాళ్ళు ఇది హారిబుల్ అనేది. తమ గ్రంథాలలో వాళ్ళు రాసే వాళ్ళు ఏంటి అంటే గోచీలు పెట్టుకుని వాళ్ళు భూములు దున్నుతారు అని. కట్టుకోవడానికి బట్టలు లేని బీద వాళ్ళు ఈ భారతీయులు అని మనల్ని అవమానకరంగా భావించేవాళ్ళు మన గురించి. కానీ పాము కాల గమ్యాలకు సంకేతమని, అశ్వత్థ వృక్షం సృష్టికి స్థితి లయలకు సూచన అని, ఉష్ణ దేశం కాబట్టి మన దగ్గర వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి బట్టలు తక్కువగా కట్టుకుంటాం. ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సూటు బూటు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి శరీరాన్ని కప్పుకోవాలి. మరి మన దగ్గర వేడి ఉంటుంది కాబట్టి మరి వ్యవసాయం చేసేవాడు సూటు బూటు వేసుకొని వ్యవసాయం చేయగలడా? నాగలి దున్నుతుంటే ఆ వ్యవసాయం చేసే రైతుకి ఎంత ఉడకపోస్తుంది? అసలు తను ఆ పని చేయలేడు. అతనికి ఆ బట్టలు సౌకర్యంగా ఉండవు. ఈ పిల్లలకు బట్టలు ఎంత తక్కువగా తొడిగితే అంత మంచిది అని మట్టిలో కూడా ఆడుకోనిచ్చేవాళ్ళు. మట్టిలో కూడా ఆడుకోవడం వల్ల వాళ్ళకు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది కాబట్టి నరాలు కూడా చక్కగా పుష్టిగా ఉంటాయి అని ఈనాడు వైద్యులు చెప్తుంటే ఓహో ఆనాడు మన భారతీయులు ఈ విధంగా మనం చిన్నగున్నప్పుడు కూడా అలాగే మట్టిలో ఆడుకున్నాము, బయట ప్రకృతిలో కలిసిపోయాం. మనం అలా ప్రకృతితో కలిసి జీవించాం. ఇప్పుడు ఈనాడు ప్రకృతికి మనకు ఉన్న సంబంధాన్ని చెప్తుంటే మనం అనుకుంటున్నాం అప్పుడు మనం చక్కగా పెరిగాము, ఈనాటి పిల్లలే ప్రకృతికి దూరంగా పెరుగుతున్నారు అని మనకు అర్థమవుతుంది. ఇంకా ఆరోగ్య సూత్రాలు చెప్పారు. ఆనాడు మన వాళ్ళు చెప్పిన చిట్కాలు ఆరోగ్య సూత్రాలు ఈనాడు మనకు ఉపయోగపడుతున్నాయి. అంటే మనం అప్పుడు అనుకున్నాము అవి వాడితే ఏం ఉపయోగం, మేము ఇంగ్లీష్ మందులు వాడతాము అని అనుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ పాత పద్ధతులు ఈనాడు మనం మళ్ళీ ఉపయోగిస్తున్నాము. మరి పాశ్చాత్యమేమో నాగరికత, తూర్పు ఉన్న రాజ్యాలన్నీ కూడా వెనకబడి ఉన్నాయి అనే విధంగా మనల్ని అవమానించేవాళ్ళు. అందుకే ఆ అవమానాలను తట్టుకోలేక స్వాతంత్ర సమరం మొదలైంది. కానీ దురదృష్టమో దూరదృష్టి లేకపోవడమో స్వతంత్ర సిద్ధి మనకు ఈనాడు పెద్ద సంతోషాన్ని ఏం కలిగించట్లే. స్వాతంత్రం కేవలం హక్కుల రక్షణ కోసం, బాధ్యతాయుత ప్రవర్తనకు, కర్తవ్య పాలనకు అనేది మనం తెలుసుకోవాలి. స్వతంత్రం లభించింది అనేది సంతోషమే, కానీ దాని తర్వాత జరిగేటివి కూడా మనం చేయాలి కదా. రాజకీయంగా ఏ నాయకుడు కూడా సాంఘిక బాధ్యతను ప్రజల్లో తీసుకురాలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే ఆ నాయకులకే నైతిక విలువలు లేవు. వాళ్ళు ఇప్పుడు యథా రాజా తదా ప్రజ అంటారు. మన నాయకులు ఎలా ఉంటే మనం వాళ్ళలో ఫాలో అవుతూ ఉంటాము. అయితే ప్రజలు కూడా స్వార్థపరులైపోయారు. దేశ క్షేమం అంటే కేవలం తమ బాగే అని అనుకుంటున్నారు. ఈ విధంగా సంఘం పట్ల బాధ్యత లేకపోవడం చాలా బాధపడవలసిన విషయం. కాబట్టి మనము ఈ లభించిన స్వాతంత్రాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. మన సమాజాన్ని అభివృద్ధి చేయడానికి మన వంతు కర్తవ్యం మనము నిర్వహించాలి. మనకు చేతనైనంత మనం మంచిగా ఉండాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అని భావించాలి. ఈ విధంగా మనము ఉద్యమ స్ఫూర్తి అనే పాఠాన్ని పూర్తి చేసుకున్నాము. తర్వాతి వీడియోలలో ప్రశ్నలు జవాబులు, పదజాలం, వ్యాకరణాంశాల గురించి తెలుసుకుందాము. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్నేహితులతో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.